అసలు ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుకుందాం. ఏంటంటే మంచి, చెడు అనేది. అసలు మంచి, చెడు అనేది జనాలు ఎలా డిసైడ్ చేస్తారంటే 2 రకాలన్నమాట. ఒకటొచ్చి మన క్యారెక్టర్, రెండొచ్చి మన మాట తీరు. ఇక క్యారెక్టర్ విషయానికొస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్కరిలాగుంటది. తప్పని తెలిసి కూడా తప్పుడు దారిలో వెళ్తూ ఉంటారు. తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకేదో మళ్ళా మనం చెప్పినా కూడా వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా రెండవదొచ్చేసి తప్పు అని తెలిసి ఆ తప్పు చెయ్యరన్నమాట. చెడ్డదారిలో వెళ్ళాలి అనుకోరు. నీతిగా, నిజాయితీగా బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేవుడు ముందు కష్టపెట్టిన తర్వాత రాతైతే మంచిగానే రాస్తాడన్నమాట. ఇక మాట తీరుకొచ్చేస్తే వాళ్ళు ఏం చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడుతూ, నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నామనుకోండి, మనం మంచోళ్ళమన్నమాట. ఇది తప్పు, ఇది ఒప్పు అని మనం వేలెత్తి మొఖం మీదే చెప్పామనుకోండి, మనం చెడ్డోళ్ళమన్నమాట. ఇక జనాల గురించి చెప్పాలంటే ఇలా డిసైడ్ చేస్తూ ఉంటారు. ఒక మనిషి అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు కదా! దేవుళ్ళకే అసలు తప్పలేదన్నమాట. రాముడంతటి వాడే రావణాసునికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడే కంసుడిని మెచ్చలేదు. దేవతలకే తప్పలేదు. మనుషులం మనమెంత. అందరి చేత మంచి అనిపించుకోవాలంటే అది కుదరదన్నమాట. మనుషులలో అలా ఉంటుంది. ఈరోజు ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్పానన్నమాట. ఇక టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. కానీ ఒక్కటన్నమాట, మన మాటని బట్టే మన క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తారు కొందరైతే. మనం క్యారెక్టర్ ఎంత మంచిగున్నా కూడా మాట తీరు మంచిగా లేకపోతే మాత్రం మనకెంత సంపాదన ఉన్నా కూడా వేస్టే అన్నమాట. సో, నోరు అనేది చాలా అదుపులో పెట్టుకోవాలి. ఒకరిని నొప్పించకుండా మాట్లాడాలన్నమాట. ఎవరితో మాట్లాడినా కూడా ఒక మనిషి బాధపడేలాగా మాట్లాడామనుకోండి, ఆ క్షణం మనం ఒక పాపం చేసినట్టే. అది ఏదో రకంగా మళ్ళీ మన పైన రివెంజ్ అనేది కొడుతుంది గట్టిగా.